హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీని మ్యాంగో మస్తాని అని పిలుస్తారండి. టేస్ట్లో సూపర్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ ఇదే చేయి మమ్మీ అని అడుగుతారు. అండ్ ఇన్స్టెంట్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక మామిడి పండును తీసుకున్నాను. సో దాని తర్వాత చక్కగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మామిడి పండులో ఉన్న స్వీట్నెస్ని బట్టి మనం చక్కెరని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అరకప్పు వరకు చక్కెరని వేసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలను కూడా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ మనకు జ్యూస్లా కాకుండా స్మూతీ లాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక కప్పు తీసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో స్మూతీని కూడా వేసుకోవాలండి. తర్వాత మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. సో వెనీలా ఇష్టమైతే వెనీలా, బటర్ స్కాచ్ ఇష్టమైతే బటర్ స్కాచ్ వేసుకోవచ్చు. తర్వాత గార్నిషింగ్ కోసం కాస్తంత జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని చిన్న మామిడి పండు ముక్కలు, అలాగే టూటీ ఫ్రూటీని వేసుకొని సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో మనం సబ్జా సీడ్స్ని వేసాం కాబట్టి పిల్లలకు వేడి చేయకుండా పిల్లల శరీరానికి చలవ చేస్తుంది. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సులువు. మరి నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.